తలసేమియా వ్యాధి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించిన మంత్రి 13 జిల్లాల నుంచి 235 మంది చిన్నారులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీర్ఘకాల వ్యాధైన తలసేమియాతో బాధపడుతున్నారు. రేపు 15వ తారీఖు నుంచి తప్పకుండా ఆ చిన్నారి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూపంలో ఇచ్చేది కాదు, వారికి ఒక భద్రత, భరోసా కల్పించే దానికోసం ఇచ్చే కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తూ, ఈ చిన్నారులు ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకి అండదండలుగా అన్ని వేళలా ఉంటది. ఆ కలెక్టర్ గారిని ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నాను. ఎవరు మీ పరిధిలో ఉన్నా లేకుంటే మిగిలిన కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తప్పకుండా ఎలిజిబుల్ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇల్లిచ్చే దాంట్లో ఆ ప్రయారిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.